ఉన్నాయి సంఘంలో. మీ పాస్టర్ గారంట, ఆయన గురించి నీకు తెలుసో? ఏం తెలీదే? అవ్వా, ఎవరో పనికిమాలినోళ్ళు మీ లోకల్ పాస్టర్ గురించి, పాస్టర్ గురించి ఏదో చెప్పగానే అట్లాగా గుడ్డి మొహం ఉంది, వెంటనే గుడ్డి మొహం వేసుకొని పోతా ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ప్రైజ్ ది లార్డ్. లేదా నీ భర్తను గురించి, లేదా నీ భార్యను గురించి, లేదా నీ పిల్లల గురించి, లేదా నీ తల్లిదండ్రుల గురించి ఎవరో గుడ్డి మొఖాలు చెప్పారు, చెప్పగానే వెంటనే గుడ్డెద్దు చేలో పడి పరిగెత్తిందంట. అట్లాగ పరిగెత్తకూడదు నువ్వు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మరి కొంతమంది ఉన్నారు. ఈ అభిషక్తులైన దైవజనులు మీ కొరకు రాత్రినక, పగలనక, ఎండనక, వాననక, చలనక, వేడనక, ఎత్తనక, పల్లమనక క్రీస్తు కొరకు పరుగు తీస్తూ ఉంటారు. మీ కొరకు సదా విజ్ఞాపన. చూడండి, ఈరోజు సభలు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి మోకరించి దేవా వాతావరణం కొరకు ఏడ్చారు. ఎందుకో దీని వెనక ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేశారు ఈ సభల కొరకు. అట్లాగే దైవజనులు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. ఈరోజు మీరు కాస్త చల్లగా, కాస్త కలిగి ఉన్నారంటే ఈ అభిషక్తుల ప్రార్థనలని ఎవరు మర్చిపోవద్దు. ఎవరో గుడ్డి మొహమ్మోడు గుడ్డిది ఏదో చెప్పిందని చెప్పి వెంటనే మీరు సంఘం మారకండి. కొంతమంది అయిందానికి అయిందానికి సంఘాలు మారుతూ ఉంటారు. ఏమండి, వెనకటికి ప్రసంగికులకు ప్రభు అయినటువంటి చార్ల్స్ స్పర్జన్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యగారండి, నేను మన ఊర్లో అన్ని సంఘాలు తిరిగేశానండి, ఫలాన్ సంఘం ఫలాన్ లోపం, ఫలాన్ సంఘం ఫలాన్ లోపం, ఫలాన్ సంఘం ఫలాన్ లోపం అని అన్ని చెప్పుకుంటా వచ్చి ఆ కుర్రాడు అన్నాడు కదా, అయ్యా లోపం లేని సంఘం ఒకటే ఉందని నాకు తెలిసింది, అది మీ సంఘం. ఇక మీద నుంచి అయ్యగారు మీ సంఘానికి వస్తాను అన్నాడంట. మీరేమనుకోబాకండి పాస్టర్ గారు, మన పాస్టర్లు అయితే అయ్యా ప్రెసిడెంట్ గారు క్యాచ్ పట్టుకోవటానికి 2020 మ్యాచ్లో ఆతరంగా ఉన్నట్టుగా ఉంటారు మన పాస్టర్లు కూడా. వీళ్ళందరూ మంచివాళ్ళు, నా మీదకి రాకండి. తేడా ఉంటే పాస్టర్లు మారు మనసు పొందాలి. ఈ రాత్రి క్యాచ్ పట్టుకోవటానికి రెడీగా ఉంటారు. ఇక్కడ నుంచి ఎగరగాని గబుక్కున టక్కని పట్టుకొని వేసుకుంటారు బొట్ట. అట్లాగా మొత్తం మీద అనగానే స్పర్జన్ గారు ఒక చిరుమోముతో అన్నాడంట, బాబు నువ్వు చెప్పింది కరెక్టే నాయనా, మా సంఘంలో ఇప్పటి వరకు ఏ సమస్యలు లేవయ్యా, బ్రహ్మాండంగా ఉంది మా సంఘం. కానీ నీ రాకతో, నీ చేరికతో మా సంఘం చెడిపోయే ప్రమాదం ఉంది. పనికి మాలనాడ పోనీ సంఘానికి అన్నాడట. అంతే. ఇక మళ్ళీ వాడు కుక్కను తరుముతే చాలా దూరం వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తుంది. ఎందుకంటే దానికి కూడా భయమే కదా. ఒక్క రాయి తీసుకుని ఒక్కటి వేయగానే పరిగెత్తి చాలా దూరం వెనక్కి చూసుకుంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ అయ్యగారు ఏమైనా పిలుపుతారని పొరపాటును కూడా పిలవడు. ఊరికే లేనిపోయినవన్నీ అన్నీ ఎవరో ఏదో చెప్పగానే వెంటనే దైవజనులను దూషించకండి, నీకు శాపం వచ్చి పడుతుంది. జాగ్రత్త. ఎందుకంటే పిలిచినోడు, మీరెవ్వరు సేవకు వెళ్ళాల. మమ్మల్ని పిలిచినోడు, మనం నమ్మే దేవుడు సేవకు పిలిస్తే వచ్చాం. హల్లెలూయా. నాకు చిన్నప్పటి నుంచి వ్యాపారం అంటే చాలా ఇష్టంగా ఉండేది.